నమస్తే సార్. నమస్తే అండి. సార్ ముందుగా ముఖ్యంగా మన రియల్ భూమి అధినేత రథసారథి దుర్శెట్టి శ్రీనివాస నాయుడు గారికి, రోహిత్ గారికి, అలాగే ఇరు రాష్ట్రాల అధ్యక్షులు, అలాగే బాల్యమ్మ గారికి, అలాగే మన రియల్ భూమి ఉన్న పెద్దలకు మిత్రులకు అందరూ కూడా నమస్కారం అండి. రోజు నా అప్డేట్ ఏంటంటే ఇద్దరు ఫ్రాంచైజీ జరిగింది సార్. కలిసిన తర్వాత మరి ఒక 5 kV సోలార్ అప్లికేషన్ పంపించడం, రిజిస్ట్రేషన్ చేయించడం కూడా జరిగిందండి. అలాగే ఒక 5 సోలార్ కస్టమర్లు కూడా మాట్లాడడం జరిగింది, వెళ్ళి కలవడం జరిగింది. ఒకరైతేనేమో పాజిటివ్గా ఉన్నారు. ఆయన ఎద్దరు కానీ సార్ శ్రావణ మాసంలో నేను డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు. ఆయన వాళ్ళ బాబుతో మాట్లాడి రాత్రి చర్చించి అవసరమైతే రేపు డాక్యుమెంట్స్ ఇస్తామని మాట్లాడారు సార్. సో కానీ ఫ్రాంచైజీల విషయంలో కానీ వాళ్ళంతా కూడా ఉదయం సాయంత్రం వరకు సార్. అలాగే ఈవీ బైక్లు కూడా ఒక బైక్ అమౌంట్ పే చేస్తే బైక్ ఇస్తారని సార్ చెప్పారు. కాబట్టి కనీసం 4-5 కాకపోయినా ఒకటైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు డీడీలు తీసి కంపెనీకి పంపించినట్టయితే రియల్ బైక్లు కూడా మనం తీసుకోవడం, కనీసం అక్కడక్కడక్కడ ఒక బైక్ కనీసం తీసుకున్న, ఒక ఫ్రాంచైజీలో ఒక బైక్ తీసుకున్నా మనకంటే రియల్ భూమి నుంచి బైక్లు ఉన్నాయని ఒక విధంగా అడ్వర్టైజ్మెంట్ అయినట్టు ఉంటుంది. ఈ లోపల ఏంటంటే వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఆ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి కనీసం ఒక్కొక్క ఫ్రాంచైజీకి ఒక్కొక్క బైక్ అయినా తీసుకోమని వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు. ఇది సార్ ఇవాళ నా అప్డేటు. ఈ అవకాశం కల్పించిన మీకు థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. మేడం అనితా చౌదరి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ మేడం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే మహా ఔషధం. ఈ 2 సూక్తులు మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించినటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు. నేడు ప్రపంచవ్యాప్తంగా జీవన శైలి వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు, పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కృత్రిమ ఆహారాలకు దూరంగా ఉండి సహజమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ఆరోగ్య విప్లవంలో సహజమైన బెల్లం ఆధారిత ఉత్పత్తులతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న ఒక ప్రముఖ సంస్థ వచ్చి ఎస్సాన్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై. ఇలాంటి విశిష్టమైనటువంటి సంస్థతో అతి త్వరలో మన రియల్ భూమి సంస్థ టైఅప్ కాబోతుంది. ఈ సంస్థ కేవలం ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయాన్ని, రైతు శ్రమను, సహజ వ్యవసాయ విలువలను ప్రతి ఇంటికి చేరవేయాలనే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఒక ఆరోగ్య ఉద్యమం. ఆధునిక సాంకేతికత, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రమైన తయారీ విధానాలు మరియు వినియోగదారుల విశ్వాసాన్ని పునాదిగా చేసుకొని ఈ సంస్థ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా సహజమైన బెల్లానికి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ఈ మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ఎస్సన్స్ ఆగ్రో ఫుడ్స్ కుటుంబ సభ్యులందరికీ అనువైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అనువైన అనేక ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుంది. వాటిల్లో జాగరీ పౌడర్, జాగరీ అంటే ఇంగ్లీష్లో బెల్లాన్ని జాగరీ అంటారండి. జాగరీ పౌడర్, జాగరీ క్యూబ్స్, లిక్విడ్ జాగరీ, జాగరీ ట్రీ, జాగరీ కాఫీ, జాగరీ కుకీస్, ఇలా చాలా వాళ్ళు సహజ ఆహార ఉత్పత్తుల్ని, స్నాక్స్, కొన్ని హెల్దీ స్నాక్స్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. సంప్రదాయ రుచిని, ఆధునిక జీవన శైలిని ఒకే వేదిక పైకి తీసుకురావటం అనేది ఈ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకత. బెల్లం మన సంస్కృతిలో కేవలం ఒక తీపి పదార్థం కాదు, ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైనటువంటి వరం. సమతుల్య ఆహారంలో భాగంగా అనేక కుటుంబాలు బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. సహజమైన తీపిని కోరుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా
విస్తృతంగా ఆదరణ పొందుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతున్న కొద్దీ బెల్లం ఆధారిత ఉత్పత్తుల ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. అయితే ఈ ఎస్ఎన్స్ ఆగ్రో ఫుడ్స్ తయారు చేసే ప్రతి ఉత్పత్తి వెనుక రైతు చెమట ఉంది, ప్రకృతి ఆశీర్వాదం ఉంది, నాణ్యతపై అంకిత భావం ఉంది, వినియోగదారుల ఆరోగ్యంపై బాధ్యత ఉంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు విశ్వాసాన్ని కలుపుతూ నాణ్యమైన ఆహారాన్ని అందించే ఈ సంస్థ ఒక బలమైన వారధిగా మనకు నిలుస్తుంది. అయితే ఈ సంస్థలో తయారవుతున్నటువంటి కొన్ని ప్రముఖ ప్రోడక్ట్స్ అవి మనకు ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే మనం జాగరి పౌడర్ అంటే బెల్లం పొడి అంటాం. ఇది శుద్ధి చేసిన చక్కెరకి బదులుగా మనం అన్ని ఆహార పదార్థాల్లో తీపి కోసం వాడుకోవచ్చు. ఇది మనకి జీర్ణక్రియకి అలాగే శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. బెల్లం జాగరి క్యూబ్స్ అంటారు. ఇవి తినడానికి సులభం. భోజనం తర్వాత చిన్న ముక్కగా తీసుకుంటే సహజమైన తీపితో పాటు శక్తి కూడా వస్తుంది. అలాగే లిక్విడ్ బెల్లం టీ, కాఫీ, పాలు మరియు వంటల్లో సులభంగా ఉపయోగించవచ్చు. దీనిలో సహజమైనటువంటి ఖనిజాలు ఉండటం వల్ల మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే బెల్లం సాచెట్స్ అంటే టీ సాచెట్స్ ఇలాంటి వాటిలాగా కొలిచిన పరిమాణంలో ఇంత మోతాదులో ఉండటం వల్ల మనం ఎక్కువ తీపి తీసుకోకుండా ఎంత తీసుకోవాలో అంత తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం టీ ప్రీమిక్స్ ఇదైతే అసలు ఇండియా మొత్తంలో ఈ కంపెనీ తప్ప ఎవ్వరూ తయారు చేయట్లేదండి. టీ ప్రీమిక్స్ అనేది అంటే అంతా కలిపేసే ఉంటుంది. ఇది చక్కెరకి బదులుగా బెల్లంతో టీ తయారవుతుంది. మొత్తం అంతా టీ పౌడర్ అన్నీ కూడా కలిపేసే ఉంటుంది. దాన్ని జస్ట్ మనం ఉపయోగించడమే. ఇది సహజమైన రుచితో పాటు మెరుగైన ప్రత్యామ్నాయం అన్నమాట చక్కెరకి బదులుగా. అలాగే బెల్లం కాఫీ ప్రీమిక్స్ ఇది కూడా స్పెషల్. కాఫీకి సహజమైన తీపిని అందిస్తూ శుద్ధి చేసినటువంటి చక్కెరకి ప్రత్యామ్నాయం అంటే షుగర్ కాబట్టి ఇది మంచిది. దాంతో పాటు ఇంకో స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తో బెల్లం. దీనిలో ప్రోటీన్లు, ఫైబరు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఉంటాయి. ఇది అందరికీ మంచి పోషకాహారం. పిల్లలు, పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి స్నాక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లేవర్డ్ బెల్లం అంటే అల్లం, పసుపు, యాలకుల వంటి సహజ పదార్థాలతో తయారైనటువంటి బెల్లం రుచితో పాటు కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దాంతోపాటు సంప్రదాయ బెల్లం అంటే మామూలుగా మనం బెల్లం ఇది ఉంటుంది. ఇది సహజ శక్తిని అందిస్తుంది. తప్పనిసరిగా చక్కెర కన్నా చాలా రకాలుగా మంచిది, ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. అలాగే ఇంకా వీళ్ళు బెల్లంతో కొన్ని రకాలైనటువంటి బిస్కెట్స్ని అలాగే కుకీస్ని కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. బెల్లం అనేది ఆరోగ్యానికి ప్రత్యామ్నాయమే అయినప్పటికి కూడా ఇది కూడా ఒక రకమైన చక్కెరే కాబట్టి మనం మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా షుగరు ఇది ఉన్నవాళ్ళు కొంచెం మితంగా తీసుకుంటే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా చక్కెరకి మంచి ప్రత్యామ్నాయము, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా రిఫర్ చేయగలిగినటువంటి ప్రోడక్ట్ కాబట్టి రియల్ బూమ్ సంస్థ దీనితో టైఅప్ అవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. చాలా మంచిగా బెల్లం గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు. మనందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ బెల్లం పౌడర్ని అందరిని కూడా ఉపయోగించుకోవడం కోసం మన ఫ్రాంచైజీలు ఓనర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా అసోసియేట్స్ కానీ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన రియల్ భూమి అధినేత శ్రీనివాస్ నాయుడు గారిని ఈరోజు అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరడం అయిందండి. ఆ తర్వాత రోహిత్ గారిది కూడా ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు అనితా మేడం గారు చెప్పిన అప్డేట్ వచ్చేసి మీకు ఒక 1 వీక్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తాము. ఒక 50 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్ అనమాట. దాన్ని మనం మార్కెటింగ్ ఎలా చేయాలి ఏందన్న దాని మీదే ప్రతి వాళ్ళం కూడా కృషి చేయొచ్చు. నిత్య సంపాదన ఉంటుంది. దీన్ని మనం
ఫ్రాంచైజీ రూపంలో ఇవ్వటం జరుగుద్ది, మన ఫ్రాంచైజీ ఉన్న వాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ప్రతి ఇంటికి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంది. అటువంటి దాంట్లో వాళ్ళ పరిధిలో జరిగే బిజినెస్ మీద వాళ్ళకు కూడా మండల ఫ్రాంచైజీ కానీ, కాన్స్టెన్సీ కానీ, అదే రకంగా జిల్లా కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత షేర్ అయితే వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా ఫ్యూచర్లో కొన్ని లక్షలే మిగిలే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకి టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి మీకు ఒక 1 వీక్లో సమగ్రంగా తెలియజేయటం జరుగుద్ది. అదే రకంగా మనం పేటెంటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తా ఉన్నాం. ఆ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ వచ్చేసేసి వరల్డ్లో మనమే చేయటానికి ఉంటుంది. కాబట్టి అటువంటి తీసుకురావటం ఏంటంటే మీరు ఎంత చాలా అన్నమాట ఫాస్ట్గా మీరు గ్రో అవటానికి, బిజినెస్ చేసుకోవటానికి ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా మీకు ఫ్లైవర్ రూపంలో తెలియజేయటం జరుగుద్ది. కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రం బై డిఫాల్ట్ వాళ్ళకి ఎంతో కొంత మనీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా రియల్ ఎస్టేట్లో అయినా, అయినా, సోలార్లో అయినా, అట్లానే రాయల్ ఫుడ్ కోర్ట్లో అయినా, అదే రకంగా మనకు సంబంధించిన హెర్బల్ ప్రోడక్ట్స్లో అయినా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో అయినా, సిల్వర్ గోల్డ్ అయినా, క్లాత్లో అయినా, పాస్పోర్ట్ వీసా సర్వీస్ అయినా, ల్యాబ్ సర్వీసెస్ అయినా, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా, లోన్స్లోనైనా, అదే రకంగా ఇన్సూరెన్స్లోనైనా, అదే రకంగా బిల్డింగ్ మెటీరియల్స్లో కానీ, అదే రకంగా గ్రాసరీ కానీ, ఫర్నిచర్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి లా సర్వీసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. దానిలో కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్లో కానీ, అదే రకంగా ప్రతి దాంట్లో ఒక మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత దాని గురించి కూడా ఒక అవగాహనకు వస్తాము. ఎందుకంటే నిత్యం ఏదైతే కన్జ్యూమ్ అవుతున్నాయో దాంట్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అవుతాము. కాబట్టి మనం రియల్ ఎస్టేట్ అన్నది లాస్ట్ అవసరం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ లాస్ట్ అవసరాన్ని మనం ఖర్చు ద్వారా కనుక మనం డబ్బుని క్రియేట్ చేసుకుంటే మనందరం కూడా సహజంగా ప్రతి వ్యక్తి కూడా మనం బిజినెస్ చేసేటప్పుడు నేను కూడా ఒక స్థలం కొంటే బాగుండు, నేను కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే బాగుండు, నేను కూడా ఒక విల్లా తీసుకుంటే బాగుండు అని అందరం అనుకుంటాం మనసులో. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి మనకి మనీ కావాలి. మనీ కావాలంటే రియల్ ఎస్టేట్ చేసినా వస్తుంది, అదే రకంగా మనం ఖర్చు చేసేదాని నుంచి ఆదాయాన్ని సృష్టించుకున్నా కూడా వస్తుంది. కాబట్టి ఖర్చును ఆపుకోమంటలా, ఖర్చు చేసే దాంట్లో కూడా ఆదాయం ఉంటే మీ టీం ఎంత గ్రో అయ్యి ఉంటే అంత మీకు ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ దయచేసి మైండ్ నుంచి మనసుకు తీసుకొని పని స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. దానికి సంబంధించి అందరూ ఆలోచించాలి. అదే రకంగా మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ నిన్న మనం రియల్ బూమ్ హెల్త్ క్లినిక్ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఒకే ప్లేస్లో అన్ని రకాల సర్వీసులు వచ్చేటట్టు కూడా మనం పెట్టుకున్నాం. ఇదే సిస్టమ్ని మనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, కాన్స్టెన్సీలో కూడా మనం పెట్టుకున్నప్పుడు మనము వాళ్ళకి మంచి సర్వీసు ఇచ్చినప్పుడు, డబ్బు తక్కువతోటి మంచి సర్వీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనతో కనెక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోతారు. వాళ్ళు పెట్టే ఖర్చు అంతా కూడా మన సంస్థ ద్వారా ఖర్చు పెడతారు. పెట్టినప్పుడు మీకు కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ ఏది చేసినా కూడా మనం ఇక్కడ మనీ కోసం చేస్తామండి. కానీ ఏదన్నా కూడా ధర్మంగానే ఉంటాం, నీతి తప్పి చేసేది ఉండదు. కాబట్టి దీంట్లో రియల్ అనేది ఉంది, అంటే నిజం. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా మీరు రియల్ భూమి అంటే గుండె మీద చేసుకొని చెప్పుకునేటట్టు, గర్వంగా ఉండేటట్టు మీరందరూ కూడా ఉండాలని, ఉంటారని, అదే రకంగా ఆ రకంగా మేము కూడా ఎవరైతే ఇప్పుడు మేము జిల్లా కమిటీలుగా, అట్లనే కాన్స్టిట్యున్సీ కమిటీలుగా, కేంద్ర కమిటీలుగా, రాష్ట్ర కమిటీలుగా ఉన్నామో వాళ్ళందరం కూడా మీ అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళందరి తరపున నేను మాటిస్తున్నాను. తర్వాత మీకే అర్థమవుద్ది ఈ సిస్టంలో మనం ఎందుకు వెళ్తున్నాం ఏందన్నప్పుడు ఏంటంటే చాలా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. నేను ప్రతిరోజు చెప్తుంటాను, ప్రతి వాళ్ళు కూడా 10 కోట్లు సంపాదించాలి అని చెప్పేసి. ప్రతి వాళ్ళు 10 కోట్లు సంపాదించాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన సిస్టంలో వెళ్ళినప్పుడు మాత్రం సక్సెస్ అవుద్ది. మీకు మీ దగ్గరికి ముందు రావటం అనేది మీరు
అదృష్టంగా భావించండి. అంతేగాని వేరే రకంగా భావించుకుండా ఉంటే ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు కనీసం మినిమం అన్న పని చేయటం స్టార్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటాం. ఈ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు పని చేసిన వాళ్ళు చేస్తున్నారు, పని చేయకుండా చోద్యం చూసేవాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు. అట్లా కాకుండా దయచేసి వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ ఈజ్ వర్షిప్ అండి. దేవుడు కూడా మెచ్చుతాడు పని చేస్తే, అందరం బాగుంటాం. కాబట్టి పని చేయాలని చెప్పేసి మరీ మీ అందరినీ కోరటం అయింది. గుంటూరులో ఏం జరుగుతుందో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగాలన్నది అందరి అభిమతం. ఎందుకంటే ఇప్పటికే కోటా శ్రీనివాస్ గారితో నేను మధ్యాహ్నం చర్చించడం జరిగింది. అన్న, ఇక్కడ పెట్టే కష్టంలో మీరు 10% పెట్టిన కోట్ల రూపాయల బిజినెస్ వద్దు మనకి హైదరాబాద్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్పాను, మనం ఎక్కడో చోట కొంత ప్రూవ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే మన స్ట్రక్చర్ అన్నది అక్కడ పునాది బాగా గట్టిగా ఉన్నప్పుడు స్ట్రక్చర్ వేసుకోవచ్చు. కాబట్టి కావాలనే వ్యూహాత్మకంగానే లేట్ చేస్తా ఉన్నాం. దాంట్లో రెండో ఉద్దేశం లేదు. హైదరాబాద్ అనేది చాలా అద్భుతమైన ప్లేసు. ఆల్రెడీ మనం అక్కడ ఒక 4000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ కూడా ఫైనల్ చేసుకున్నాం. దాన్ని రేపు 16, 17 తారీఖుల్లో ఏదో ఒక రోజు ఓపెన్ చేసి ముందుకెళ్తామని చెప్పేసి అని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. అందుకని 15వ తారీఖు తోటి ఫ్రాంచైజీలది ఓల్డ్ లాస్ట్ చేసేసి ఇంకా క్లోజ్ చేసి హైదరాబాద్ లాంటి మహానగరానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు 2 లక్షలు దొరికేది 20 లక్షలు పెట్టి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు ఆ విలువ ఖచ్చితంగా తెలియదు. విలువను తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నం చేయం. ఎందుకంటే అంతే, అది టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఆ టైం కోసం మీరు వేచి చూడండి. ఈ లోపు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే చూస్తూనే ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే మనకు అవకాశం లేనప్పుడు ఒక 10 మందికి చెప్పి చూడాలి. చూసినప్పుడు దాంట్లో ఇదేది ఏం లేదు. మనం పెట్టమంటుంది మండలానికి 2 లక్షలు. ఆ 2 లక్షలకు గాను మనం వాళ్ళకి 5 నెలలు 10,000 కాడికి ఎవరైతే పెట్టించారో వాళ్ళకి ఇస్తాము. అదే రకంగా నెక్స్ట్ జీవితాంతం 10% బిజినెస్లో వాళ్ళు కూడా పార్ట్నర్గా ఉంటారు దాంట్లో. అదే రకంగా వచ్చే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మండలం తీసుకున్నా, కాన్స్టెన్సీ తీసుకున్నా, ప్రతి పనిలో కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత డబ్బు వచ్చేటట్టే పెడుతున్నాం. రేపు మనం తీసుకురాబోయే సర్వీస్ వచ్చేసి పేటెంటెడ్ది. ఇది దానిలో ఒక మండలానికి మిగిలేది మినిమం ఒక్క సర్వీస్ నుంచి 1 లక్ష నుంచి 5 లక్షల దాకా మిగులుద్ది వాళ్ళు చేసుకునే పని బట్టి. కాబట్టి ఇటువంటి అవకాశాలు ₹1,00,00,000 ఇచ్చినా కూడా రావు. ఇదంతా కూడా నేను చెప్పింది ఇప్పుడు రికార్డ్ అవుద్ది. రేపు పొద్దున మళ్ళీ మీకు వినిపించడం కూడా జరుగుద్ది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కళ్ళు మీకు ఏదన్నా ఇంకా తెలుసుకోవాలి ఎక్కువ అనుకున్నప్పుడు ఏంటంటే మీరు నాకు ఫోన్ చేసినా కూడా చెప్పడం జరుగుద్ది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నా ఫోన్ నెంబర్ మీ సీనియర్ దగ్గర నుంచి తీసుకొని మాట్లాడవచ్చు. ఎందుకంటే 2 డేసే టైం ఉంది కాబట్టి దీని గురించి అప్డేట్ అండి. అదే రకంగా మనం రేపు ఎడ్యుకేషన్ సంబంధించి సర్వీస్ మాట్లాడిద్దాం. అదే రకంగా ఇవాళ మన మల్లేష్ గారితో కూడా 10 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సోలార్ గురించి ఒకసారి వచ్చి ఉంటే ఆయన మాట్లాడతారు. అదే రకంగా మెయిన్ ఇవాళ అప్డేట్స్ వచ్చేసేసి మేడం గారు ఒక అద్భుతమైన దీన్ని మీకు అందరికి తెలియజేశారు. అక్కడ టీ తాగినా కూడా మీకు ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఎవరు పెట్టుకున్నా, కాన్స్టెన్సీ వాళ్ళకి కూడా కాఫీ తాగిన ఏది కొన్నా. కాబట్టి దాన్ని కూడా మనం అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. నెక్స్ట్ అప్డేట్ ఇవాళ రోహిత్ గారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వచ్చింది. రేట్స్ అవన్నీ కూడా రేపు ఇచ్చేస్తాము. ఈరోజు కావాలంటే పిక్స్ అందరికి కూడా పెడతారు. పిక్స్ పెట్టేసేసి దాని కింద రేటు కూడా ఓకే. ఇప్పుడు నాకు కూడా ఉదయం నుంచి ఇద్దరు మాట్లాడుకోవటం కూడా కుదరలేదు. మధ్యలో ఒకసారి మాత్రం జస్ట్ ఒక పావు గంట మాట్లాడాను. దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కలవటానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు మీకు పూర్తి అప్డేట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఎవరు మీరు తీసుకోదలుచుకున్నా ఇప్పుడైతే మీకు ఒక 10% దా సేవ్ అవుద్ది. తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ 10% కూడా పే చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎటువంటి రెండో రకం అన్నది లేదు, తగ్గించేది ఉండదు. కాబట్టి మార్కెట్ కంటే కూడా మనం 30-40 వేల రూపాయలు తక్కువకి ఇస్తా ఉన్నాం. అది కాకుండా కూడా ఒక
డీలర్కి అంతైతే అవకాశం ఇస్తున్నాం అంతా కూడా ప్రతి అసోసియేట్కి కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన బంధం శ్రీనివాస్ గారికి, ఓపికతో కోటేశ్వర్లు కాబోతున్న మీ అందరికీ నిలకడగా మాతోనే ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఓపికతోనే మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన అప్డేట్స్ కానీ సర్వీస్ కానీ కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మీ వాటిని మీరు ఏదైతే చెప్తున్న ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రతి అంశాన్ని కూడా క్లుప్తంగా ఎన్నుకుంటున్న ప్రతి ఒక్క అసోసియేట్కి కృతజ్ఞతలు సార్. ఓపికగా వినాలి, ఓపికగా పనిచేసుకోవాలి, ఓపికగా లాభం పొందాలి, ఇది ఒక అంశం సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రోహిత్ గారు అప్డేట్స్ ఇవ్వాలి సార్. బంధం శ్రీనివాస్ గారు, నేను కొద్దిగా మెట్రో స్టేషన్ లో ఉన్నాను సార్. కొద్దిగా కొంతసేపు ఆగాక లాస్ట్ లో నేను మాట్లాడుతుంటా. ఈలోపు మాట్లాడేసిన వాళ్ళు మాట్లాడాక హలో సార్. సార్, నేను కొద్దిగా మెట్రో స్టేషన్ లో ఉన్నాను. నేను చివరిలో మాట్లాడతాను. ఓకే సార్. మల్లేశం గారితో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ నాయుడు గారు. సార్ ఇవి మన సోలార్ మల్లేశం గారితో మాట్లాడుతున్నారు. ఉంటే మాట్లాడమనండి. లేదు సార్, కనెక్ట్ కాలేదు. ఓకే అండి, నెక్స్ట్ ఒక అప్డేట్ తీసుకుంటారు ఈ లోపల. సార్ అనిల్ గారు కర్నూలు సార్, మాట్లాడచ్చు కూర్చున్నాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. మన ఎండి శ్రీనివాసరావు గారికి, రోహిత్ సార్కి, అలమయ్య గారికి, మీకు భాస్కర్ అన్నకి అందరికి నమస్కారం. ఉన్న గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. కర్నూలులో ఇప్పుడే నేను వర్కౌట్ చేస్తున్నానండి. ఈ ఫ్రాంచైజ్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వచ్చే కొత్త అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉన్నాయి. తీసుకుంటే మంచి లాభాల్లో ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ 1-2 రోజుల్లో కరెక్ట్ ప్లాన్ చేసి కర్నూలుకి ఫ్రాంచైజ్ తీసుకోవాలని నా కోరిక. రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫీసర్తో మాట్లాడి ఫ్రాంచైజ్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సార్ విజయ్ కుమార్ సార్, A to Z రాంప్రసాద్ గారు. సార్ సత్యనారాయణ గారు లాసట్టి. గుడ్ ఈవినింగ్ సార్, రాంప్రసాద్ మాట్లాడుతున్నాను. మన రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు కూడా మనం ఫీల్డ్లో వెళ్ళాము. ఒక ముగ్గురిని అయితే ఈరోజు జాయిన్ చేశాను. ఒకళ్ళు బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా ఎలివేటర్కి సంబంధించి, తర్వాత నర్సరీకి సంబంధించి ఇట్లా మన రియల్ భూమిలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చాము. తర్వాత ఈ ఫ్రాంచైజీ గురించి కూడా మాట్లాడడం జరిగింది కయ్యం గారితో. వాళ్ళు కూడా పేమెంట్ చేస్తా అన్నారు. సోలార్ కూడా మాట్లాడుతున్నాము. అట్లాగే మిగతా ఈ మన ఏదైతే మన ఈ రోహిత్ గారు వెళ్ళి మాట్లాడి వచ్చారో ఈవీ బైక్స్ గురించి కూడా అందరం ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్కరిని. అట్లా నిన్న అయితే ఒక విహెచ్పికి సంబంధించి ఒక గిరిగారు అని చెప్పి వాళ్ళని కూడా మనం రియల్ భూమిలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అన్నీ ఎవరికైతే వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ అంతా ఉన్నారో వాళ్ళని కూడా ఒక 10-15 నెంబర్లు ఇచ్చారు మాట్లాడమని చెప్పి. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అట్లా ఈ 2-3 రోజుల్లోనే కనీసం ఒక 20 మందిని అయితే నేను జాయిన్ చేశాను. వాళ్ళందరికీ కూడా మన దానికి సంబంధించి రియల్ భూమికి సంబంధించి అన్ని సర్వీసులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఈ బెల్లంకి సంబంధించి ఏదైతే మనకి ఆరోగ్యానికి బాగుంటుందో దాని గురించి కూడా చెప్పడం మొదలు పెడతాం రేపటి నుంచి. ప్రతి నిత్యం మనకి ఉపయోగపడే మన రియల్ భూమిలో యాడ్ అవుతున్నాయి కాబట్టి మనం అందరికీ చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళతో వాడిస్తే కనుక మనం వాడుకుంటా వాళ్ళతో వాడిస్తే కనుక
మనం తొందరగా రియల్ భూమిని ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. తర్వాత ఈ దాచవరం వెంచర్ గురించి కూడా నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక 2-3 చెప్పాను అది. వాళ్ళు కూడా ఒకసారి చూస్తామన్నారు. దానికి సంబంధించి వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. రేపు కూడా మేము ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము వీటీవీఎస్ దగ్గర. ఆ కార్యక్రమంలో కూడా ఒక 10-15 మంది వస్తున్నారు. వాళ్ళకు కూడా నేను వివరంగా చెప్తాను దాని గురించి. ఈ విధంగా అన్నీ మోటివేట్ చేస్తున్నామండి. ఈరోజు అప్డేట్స్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సత్యనారాయణ గారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రియల్ భూమి కుటుంబ సభ్యులకు, రియల్ భూమి అధినేత అయిన ఎండి గారికి, మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల వారికి, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బాదం వెంకటేష్ గారికి, మా అప్లైన్ అయిన సత్యనారాయణ గారికి, మరియు ఈరోజు జూమ్కి అటెండ్ చేసిన పెద్దలకు మరియు అసోసియేట్ల అందరికీ నాకు ధన్యవాదాలు సార్. మేము ఈరోజు ఫ్రాంచైజీ గురించి కూడా చాలా మాట్లాడటం జరిగింది. తర్వాత ఈవీఎం బైక్ గురించి కూడా ఒక కన్సల్టెంట్ తోటి మాట్లాడి మూమెంట్ చేయడం జరిగింది. తర్వాత అదే మాదిరి ఆదిలాబాద్ ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి అసోసియేట్కు ఫోన్ చేసి అక్కడ టీం బిల్డ్ చేయాలన్న ఉద్దేశం. తర్వాత ఈ 14 తారీఖు రోజు ఆదిలాబాద్లో ఒక మీటింగ్, ఒక 30 మందితోటి అక్కడ ఒక మీటింగు, గ్రూప్ మీటింగ్ చేయాలన్న ఆలోచనతోటి మూమెంట్ చేసి మన జిల్లా ప్రధాన కార్యదర్శి బాను వెంకటేష్ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడి వాళ్ళకు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ సోలార్ గురించి కూడా నేను ఈరోజు ఒక 2 ఫైల్స్ కూడా సోలారు మనం అప్డేట్ తీసుకోవడం జరిగింది సార్. మరి అది కాకుండా వేరే కూడా ఇటు నిర్మల్ ఫోన్ చేసి వాళ్ళకు కూడా అసోసియేట్లకు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత నేను పోయిన దగ్గర సోలార్ విషయంలో పోయిన కాడ కూడా వాళ్ళు మా దగ్గర సార్ కోతుల బెడద ఎక్కువ ఉంటుంది సార్. కాంపౌండ్ తలుపులు తెర ఉంటాయి సార్, కోతులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామంది కూడా ఈ చుట్టూ కాంపౌండ్ కూడా సోలార్ కనెక్షన్స్ పెట్టుకున్నారు సార్. వేరే కంపెనీస్ కూడా అలాంటి కనెక్షన్స్ ఇస్తున్నారు. తర్వాత అదే మరి మీరు కూడా మీ ఒక రియల్ భూమి నుంచి కూడా మాకు ఇంటి పైన పెట్టి సోలార్ కనెక్షన్ కరెంట్కి ఇస్తున్నారు కదా, మాకు మరి కాంపౌండ్ కూడా మీరు ఇవ్వగలుగుతారా అనేది ప్రస్తావన కూడా పబ్లిక్లో వస్తున్నాయి సార్. మళ్ళీ అదే మరి కమర్షియల్ బేసిక్లో కూడా ఈ 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ కొన్ని అది చుట్టూ ఫినిషింగ్ కోసం, తర్వాత ఈ 3 HP 5 HP మోటార్లు కూడా మా కమర్షియల్లో కూడా అలా ఇచ్చే అవకాశాలు మాకు ఉన్నాయా, అందులో మరి కమర్షియల్లో పోతే ఏమన్నా మాకు సబ్సిడీ ఉంటుందా, మరి ఏ విధంగా ప్రాసెస్ చెప్పని కూడా మమ్మల్ని అడగడం జరుగుతున్నది. తర్వాత అక్కడ కూడా ఇప్పుడు మా దగ్గర కోరితపేట సార్ దగ్గర ఒక 10 గుంటలు 20 గుంటలు ఉన్న దగ్గర ప్లేస్లో ఇది ఏమైనా తోట పెట్టినా కూడా ధ్వంసం చేసి ఆ పంటను కూడా నాశనం చేస్తున్నారు సార్. అట్లాంటి దాన్ని కూడా ఫినిషింగ్ వేసి సోలార్ కనెక్షన్ పెట్టే అవకాశాలు ఉంటే బాగుంటుందనే ప్రస్తావన పబ్లిక్లో వస్తున్నాయి సార్. ఆ విధంగా నేను ప్రతిరోజు కూడా మార్కెట్లకు వెళ్ళి ప్రతి వాళ్ళను కలిసి నేను వాళ్ళకు మోటివేయడం జరుగుతుంది. రియల్ భూమిలో ఉన్నటువంటి ఒక అవకాశాలను, రియల్ భూమి ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్స్ను ప్రతి వాళ్ళు కూడా ఇది అవకాశంగా మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశం చెప్తూ, తర్వాత PM యోజన సూర్య గారు స్కీమ్ కింద వచ్చేటువంటి ఒక సబ్సిడీ కిలోవాట్స్ 2 కిలోవాట్స్కు 4 కిలో 10 కిలోవాట్స్కి ఎంత సబ్సిడీ వస్తుంది, ఏ విధంగా మీకు ఇన్స్టాల్మెంట్ అవకాశాలు ఉంటాయి, మరి బ్యాంకు లోన్ ఏ విధంగా మీకు అప్రూవల్ అవుతుంది, అప్రూవల్ అయిన తర్వాత మీకు వెండర్ ఎన్ని రోజుల్లో మీకు చేయగలరు అనేది కూడా మేము టోటల్ వాళ్ళకి కలిపి టోటల్ వాళ్ళకు సోలార్ కనెక్షన్ ఇచ్చి అప్డేట్ కరెంటు ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళకు అండర్టేకింగ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మీటర్ పెట్టి తర్వాత వెండర్ మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసి అయితే ఇన్వర్టర్ కండెన్షన్కు కనెక్షన్ ఇచ్చి కేబుల్ వైర్ ఇచ్చేసి మూమెంట్ వేసినాక టోటల్ మీకు 45 days పడుతుందండి. అప్పటి నుంచి మీకు సోలార్ రన్నింగ్ అయితేనే కూడా మేము వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం చెప్పడం జరుగుతుంది. తర్వాత మాకు ఇక్కడ ఫైల్స్ ఏంటంటే బ్యాంకులో మాకు లేట్ అవుతుందండి. ఫైల్స్ అక్కడ తొందరగా మాకు అడాప్ట్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ బ్యాంకులో వాళ్ళు అప్రూవల్ చేయడం వల్ల కొంచెం డిలే అనేది జరుగుతుంది సార్. తొందరగా వాళ్ళు అప్రూవ్ చేయట్లేదు. తర్వాత మాకు SBI బ్రాంచ్ ఉంటుంది జన్నారం మండలం, అతను మొన్న ఫీల్డ్ అసిస్టెంట్ గారు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకా కొత్త ఆయన రాలేదు. అక్కడ ఒక ఫైల్స్ ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు చేయనట్టు అక్కడ ఒక 5 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఒక ఆంధ్ర బ్యాంక్లో ఒక 4 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, తెలంగాణ బ్యాంక్లో ఒక 2 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఇంకా మళ్ళీ కూడా కొన్ని ఫైల్స్ కూడా ఇప్పుడు మాకు ఇంకొక 5 ఫైల్స్ మా గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఆ విధంగా నేను తర్వాత నా కింద ఉన్నటువంటి అసోసియేట్స్ కూడా చాలా మూమెంట్ జరుగుతుంది. మళ్ళీ తర్వాత గోపాల్ గారు అని సూర్యని గోపాల్ గారు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఆయన కూడా
సోలార్ గురించి కూడా తిరిగి ఆయన కూడా మార్కెట్ చేస్తున్నాం సార్. అలా మేము మూమెంట్ చేస్తూ మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సార్ యొక్క ఆశయాలు మాకు చాలా నిదర్శనంగా వెళ్ళాలని ఒక మంచి భావనతోటి ముందుకెళ్తున్నాం సార్. మాకు ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు మేము ఎండి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఏదైతే సార్ చెప్పినటువంటి ఒక ఫ్రాంచైజ్ విషయంలో ప్రతి ఫ్రాంచైజ్ ఓనర్ కూడా ప్రతి దీనిలో ఆ ప్రొడక్ట్ ఏదైతే మన 99 సర్వీసులలో ఫ్రాంచైజ్ జరిగే దాంట్లో కూడా ఆ ఫ్రాంచైజ్ ఓనర్ కూడా కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చాలా అద్భుతమైన విషయం సార్. ఎండి గారికి మరీ ధన్యవాదాలు. తర్వాత మేము చేస్తున్నటువంటి మా ఆలోచన ఏంటంటే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ వినియోగించుకొని మా ద్వారా కొన్ని ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తూ ఇంకా మేము ఫీల్డ్ ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో అప్డేట్ నేనైతే డైలీ అప్డేట్ మార్కెటింగ్ చేస్తున్నాను సార్. వేరే పని ఏం లేదు నాకు. నేను ఆల్రెడీ టోటల్గా వేరే అని కూడా ముగించుకొని నేను డైలీ ఇదే ఫీల్డ్లో మూమెంట్ ఇవ్వడానికి సిద్ధమైన సార్. నా ద్వారా ఆదిలాబాద్ ఒక ఫ్రాంచైజ్, నిర్మల్ ఒక ఫ్రాంచైజ్, జనరల్ చేయాలన్న ఆలోచనతో నేను ముందుకెళ్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఎండి గారికి నాకు ధన్యవాదాలు తెలుసు సార్. ఇంతటితో ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. చాలా అద్భుతంగా మీ పని విధానం చాలా చక్కగా ఉందండి. మీ పని విధానాన్ని మేము కూడా అందరం నిదర్శనం తీసుకొని మీ ద్వారా మీ ప్రయత్నం ద్వారా మేము కూడా మీ యొక్క బాటలు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఎండి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎండి గారు మన శ్రీనివాస నాయుడు గారిని మాట్లాడుకోవచ్చు. సత్యనారాయణ గారు చెప్పిన దానికి రేపు ఖచ్చితంగా మనం సోలార్ది మన 7 స్టార్ మల్లేష్ గారిని లైన్లో తీసుకుందాం. కోతుల వలన ఏది కాదండి, మనిషి ఎక్కి నడిచినా కూడా ఇవి ఏం కావు ప్యానల్స్ అనేది. కాబట్టి రేపు దాని గురించి కూడా పూర్తి వివరిస్తారు. అదే రకంగా మీరు ఫెన్సింగ్ సోలార్ అని చెప్పేసి అన్నారు, దానికి సంబంధించి కూడా రేపు పూర్తిగా చెప్పిస్తామండి. మీరు ఫీల్డ్లోకి వెళ్ళారు కాబట్టి మీకు అన్ని కూడా అర్థం అవుతా ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పని అయితే అవుతుందండి. పని అయిన వాళ్ళు ఖచ్చితంగా మనకి డైలీ అప్డేట్స్ ఇవ్వగలరు. కాబట్టి ప్రతిరోజు అందరూ కూడా అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. వికారాబాద్ శ్రీనివాస్ గారు. సార్ వికారాబాద్ శ్రీనివాస్ గారు. రోహిత్ సార్ లైన్ లో ఉన్నారు సార్. రోహిత్ సార్ వచ్చారా సార్? ఇంకా ట్రైన్ లో ఉన్నా. ఓకే సార్. ఓకే. రాధా గారు, పెస్రి, పోతగాని సాగర్ గారు, కంపెనీ మనకు ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కంపెనీ ద్వారా మనము ఏం సహాయం పొందుతాము, కంపెనీ ద్వారా మనం ఎంత సంపాదించుకుంటాం అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే మన జూనియర్లకు కానీ మన వాళ్ళకి కానీ మనం ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఆ బిజినెస్ అవుతుంది, బిజినెస్ మనం చేయగలుగుతాం, మనం ఉన్నా లేకున్నా టెన్షన్ లేకుండా కూడా 3 లక్షలకి మనం నెలకి ఎట్లా లేదన్నా కూడా మనం పెట్టుబడి పెడితే 3 లక్షల నుంచి 4 లక్షలు మనం పెట్టుబడి పెడితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీరు అందాజ వేసుకోవచ్చండి. ఒక్క సోలారే చూసుకోండి. ఇప్పుడు మంచిర్యాల తీరిన దానికి ఎగ్జాంపుల్. అలాగే ఇందాక మనం మాట్లాడినట్టు రాజుబాబు గారు కానివ్వండి, సుబ్బారావు గారు కానివ్వండి, అలాగే గుంటూరు టీం కానివ్వండి. ఎందుకంటే ఒక 200 కనెక్షన్లు సోలార్ ఇచ్చినాం అనుకోండి, అంటే 2 లక్షల రూపాయలు ఒకటే నెలలో రావడం జరుగుతుంది. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఫ్రాంచైజీల విలువ అది అనుభవించిన వాళ్ళకి లేదా ఏదైనా డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు ఎందుకు తీసుకోలేదో అని చెప్పి ఆలోచన వస్తుంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రేట్లు 2 లక్షలది 5 లక్షలు కావడం, 3 లక్షలది 10 లక్షలు కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 15వ తారీఖు లోపల మనం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. అలాగే సోలార్లో టాప్ బిజినెస్ చేసిన వాళ్ళకి ఒక 5 ఈవీ వెహికల్ కార్లు ఇస్తా అని చెప్పి అనడం జరిగింది. దానికి దగ్గర కూడా అందరూ కూడా కృషి చేస్తే మన కంపెనీ టార్గెట్ ఏదైతే 2000 సోలార్ కనెక్షన్ల టార్గెట్ ఉందో దాన్ని కూడా ఈజీగా అచీవ్ అవుతామండి. మనం అందరం కూడా ఇన్కమ్ తీసుకోవడానికే రియల్ భూమిలో జాయిన్ అయినాం. మనం వేరే ఏ పని చేసినా కూడా ఇన్కమ్ కోసమే. కాబట్టి ఇది ఈజీగా మనం మన అసోసియేట్స్కి ఇన్కమ్ చూపెట్టడం, వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ మీద కూడా మనం బెనిఫిట్ పొందడం, అలాగే కంపెనీ ఇచ్చే ప్రతి సర్వీస్ని కూడా మనం ఉపయోగించాలంటే మనం హార్ట్ఫుల్గా మనం పనిచేస్తే
మనకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటుంది. ఒక కస్టమర్ మన దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత ఇక మన దగ్గర నుంచి పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి అన్నీ మనమే ఇస్తున్నాం కాబట్టి ప్రతి దాని మీద కూడా మనం ఇన్కమ్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. నిన్న హాస్పిటల్ ఓపెన్ చేసారు దాంట్లో ఉద్దేశంగానే. అది ఎక్కడెక్కడైతే మనకు ఫ్రాంచైజీలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సెంట్రల్ సిటీస్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా అది ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారము మనము ఈ ఏదైతే జూమ్ మీటింగ్లో మనం ఎంత ట్రై చేసినా ఎందుకు తక్కువ అవుతుర్రు అనేది నెగిటివ్గా ఆలోచించకుండా ఖచ్చితంగా రేపు ఆదివారము మన జూమ్లో అందరినీ కొత్త పాత అనేది లేకుండా సబ్జెక్టు పరంగా ఓన్లీ, ఎందుకంటే వేరే వాళ్ళని మాట్లాడియటం అట్లా కాకుండా సోలార్ గురించి ఒక పావు గంట 20 నిమిషాలు, అలాగే ఈవీ వెహికల్స్ గురించి ఒక పావు గంట 20 నిమిషాలు, అలాగే మన రియల్ ఎస్టేట్ గురించి సంస్థ ఏదైతే ఈ మనం చేస్తున్న వెంచర్స్ కానివ్వండి, లేకుంటే సంస్థ ఇంకా వేరే ఇతర మనం డివిజన్స్ కానివ్వండి వీటిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని మనం తీసుకుని వస్తే ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేసి మనం ఒక్కలం 10 మందికి 50 మందికి చెప్పేదానికంటే అందరు జూమ్ మీటింగ్లో విని మనకు వాళ్ళందరూ బిజినెస్ చేస్తే మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మిగతా రోజులలో ఎట్లా ఉన్నా ఆదివారం ఖచ్చితంగా వస్తే మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పి ఏదో వాళ్ళకి ఏదైతే మనం చెప్తున్నామో దానికి తగ్గట్టు వాళ్ళకి కూడా చెప్పి మీరు ప్రిపేర్ చేసి 8 గంటల నుంచి 9-9:30 వరకు ఉండాలి, మంచిగా ఉంటుంది. మనం ఇట్లా ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఖచ్చితంగా మనం జూమ్ మీటింగ్ రేపు ఏదైతే మన టార్గెట్ ఉందో 200 టార్గెట్ని మినిమం 200 టార్గెట్ని మనం రీచ్ కావాలి. సబ్జెక్టు 4-5 మాట్లాడినా కూడా అందరికీ పనికొచ్చే సబ్జెక్టు గురించి మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా తీసుకొని వస్తే మనకు చాలా ప్లేస్ అవుతుంది. మన అసోసియేట్లని మనం ఎంతమందిని తీసుకొని వస్తే మనకు అంత ప్లేస్ అవుతుంది. కాబట్టి దాని మీద కూడా మనం అందరం కృషి చేసి జూమ్ మీటింగ్ని సక్సెస్ చేస్తామని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలయ్య గారు. మీరు చెప్పినట్టుగా రేపు జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి మనం గతంలో పోయిన ఆదివారం గత ఆదివారం చేసిన 150 మందికి ఎట్లా తెచ్చాను అట్లా కూడా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. రేపు శ్రీనివాస్ మన ఎండి గారికి మనం ఏంటంటే సార్, అసోసియేట్కి ఫ్రాంచైజ్ ఓనర్కి తేడా ఏంటి, ఫ్రాంచైజ్ ఓనర్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఫ్రాంచైజ్ ఓనర్కి ఏ లాభాలు వస్తాయి, అసోసియేట్కి ఏ లాభాలు వస్తాయి, వాళ్ళ మధ్య ఉన్న తేడా చూపించగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే అసోసియేట్స్ ద్వారా కూడా మాకు ఇప్పుడు సరిపోను ఆదాయం వస్తుందని కొంతమంది భావించుకుంటూ మన ఫ్రాంచైజ్ ఓనర్ తీసుకోవట్లేదు. కానీ ఫ్రాంచైజ్ ఓనర్ తీసుకోకపోవటం వల్ల భవిష్యత్తులో ఏమేమి కోల్పోతాం అనేది కూడా రేపు సుదీర్ఘంగా మన ఎండి గారి ద్వారా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బాగుంటుందనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఓనర్ తీసుకుంటే లాభాలు ఏంటి, ఆ లాభాలు భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటాయి, అసోసియేట్గా ఉంటే మిగిలిపోయే నష్టం ఏంటి అనేది కూడా రేపు కొంచెం డీప్గా కానీ క్లుప్తంగా కానీ లేదా దీర్ఘకాలికంగా కానీ వివరించేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అందువల్ల ఫ్రాంచైజ్ ఓనర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత మనకి కావాలనుకుంటే ఇప్పుడు కోల్పోయిన ఫ్రాంచైజీలు మనకి తిరిగి కావాలంటే రావు. కాబట్టి వారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి చేపియాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఓకే, తప్పకుండా అండి. ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలండి. అసోసియేట్ అంటే మన టీం పెంచుకోవటానికి తీసుకున్న ఒక సిస్టమ్ అండి. ఎంతమంది అయితే ఏ టీమ్ అసోసియేట్స్ అన్నా ఉన్నాయండి, ఆ పరిధిలో మండల పరిధి అయితే మండల పరిధి, లేకపోతే కాన్స్టెన్సీ పరిధి అయితే కాన్స్టెన్సీ పరిధి, ఆఖరికి నేను వచ్చేసేసి ఆదిలాబాద్లో టీం పెట్టుకున్నా కూడా ఆదాయం మొత్తం కూడా ఆ ఫ్రాంచైజీకి, మండల ఫ్రాంచైజీకి వెళ్తుంది, అదే రకంగా కాన్స్టెన్సీ ఫ్రాంచైజీకి వెళ్తుంది, అదే రకంగా జిల్లా ఫ్రాంచైజీకి కూడా వెళ్తుంది. అంటే నేను వచ్చి కొనుక్కున్నా కూడా అక్కడ ఆటోమేటిక్గా బై సిస్టమ్ వాళ్ళకి బై డిఫాల్ట్ అందరికి కూడా షేర్ చేస్తుంది. కాబట్టి ఒక ఫ్రాంచైజీ ఈజ్ ఈక్వల్ టు ఒక 50,000 మందితోటి సమానం. ఇది మండలం దాంట్లో ఒక 50,000 మంది ఉంటారు. అదే రకంగా కాన్స్టెన్సీ దాంట్లో ఒక 2 లక్షల మంది దాకా ఉంటారు. ఓటర్స్ అంటే 2 లక్షల మంది ఓటర్స్ అనగానే దగ్గరగా 1 లక్ష ఫ్యామిలీస్ అయినా ఉంటాయి. ఇక్కడ అదే రకంగా ఒక
25,000 ఫ్యామిలీస్ అయినా ఉంటాయి. దాంట్లో మనం 10%ని టార్గెట్ చేసుకున్నా కూడా మన ఆదాయం నెలకి లక్షల్లో ఉంటుందండి. అది బై డిఫాల్ట్. అసోసియేట్ వచ్చేసేసి ఏది తీసుకున్నా కూడా ఈ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో అతనికి వాళ్ళ మీద ఫరెవర్ వస్తూ ఉంటుంది. అక్కడ తీసుకున్న ఫ్రాంచైజీ అతను టీముని బిల్డ్ చేసుకున్నాడు. అదే రకంగా అక్కడ ఆదాయం వస్తుంది, నెక్స్ట్ కమిషన్ కూడా వస్తుంది. ఆ గ్యాప్ కమిషన్తో పాటు ఈ మండలం తీసుకుంటే మండలం కమిషన్, అట్లానే డిస్ట్రిక్ట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్, కాన్స్టెన్సీ అయితే కాన్స్టెన్సీ ఇది వస్తుంది. సపోజ్ మనం ఒక ఉదాహరణ ఒక 20,000 గజాలు తీసుకున్నామండి. 20,000 గజాలకి బై డిఫాల్ట్ 25 రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు వర్కౌట్ అవుద్ది. అంటే 20,000 గజాలు మనం ప్రతి మండలంలో కూడా మనం ఫస్ట్ ఫేజ్లో చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసేసి ఎవరు కొన్నా అమ్మినా ఎవరు ఎక్స్చేంజ్ చేసుకున్నా దాని మీద వస్తుంది. ఇవాళ మనం ఇచ్చే సర్వీసులన్నిట్లో కాఫీ తాగినా టీ తాగినా కూడా వాళ్ళకి మనీ వచ్చేటట్టు అరేంజ్ చేస్తున్నాం. అట్లానే ఈవీ బైక్ తీసుకున్నా, అట్లానే ఏది తీసుకున్నా కూడా ఆ పరిధిలో టీంతో సంబంధం లేకుండా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఫ్రాంచైజీస్ ఎప్పుడైతే మన పిల్లర్స్ అనుకుంటామో అవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాని మీద మనం ఎంతమంది అయినా కూడా మన సంబంధించిన మన స్కిల్స్ని మనం ప్రదర్శించవచ్చు. కాబట్టి అందుకే మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది చాలా అద్భుతమైన సిస్టమ్. దానిలో గనక ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని చేసుకునే బిజినెస్ అవుద్దండి. ఎక్కడికి తిరగక్కర్లేదు, హ్యాపీగా అందరు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం చెప్పే ప్రతిదీ కూడా ఫస్ట్ అవకాశం మనం ఫ్రాంచైజీకే ఇవ్వబోతున్నాం. అంటే కొన్ని వచ్చేసేసి మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కొన్ని బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. మెయింటైన్ చేసినా చేయకపోయినా కూడా మెయింటైన్ చేస్తే దానికి తగ్గ అదనపు ఆదాయం వస్తుంది. ఒకవేళ చేయకపోయినా కూడా బై డిఫాల్ట్ ఎంతో కొంత వచ్చేటట్టు సిస్టంలో అరేంజ్ అవుద్ది. అంటే దీన్ని వాస్తవానికి ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు మన దగ్గర ఎటువంటి సర్వీసులు లేవు. అప్పుడు మనం కేవలం అనుకుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం. మనకు వచ్చిన టీం అంతా కూడా రియల్ ఎస్టేట్ టీం కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు రావటం ఇప్పుడు మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఉండకపోతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట వింటారు, వాళ్ళు కూడా తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాస్త బాగా తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనతోటి జర్నీ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రెండు వచ్చేసేసి వాళ్ళు మాట మంది వినరు. ఇక్కడ అట్లా కాదు, ఒక కొత్త క్యాండిడేట్ వచ్చేసేసి మొత్తం చెప్పినట్టు విని చేసుకుంటూ ఉంటాడు కాబట్టి 100% సక్సెస్ అవుద్ది. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, టీముని పెంచుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంటే చాలు. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం అనుకున్నట్టు 10 కోట్లు అయితే తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీని మీద ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు అండి. ఓకే సార్, ఎవరైనా మనం ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారికి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగగలరని మనవి. గుడ్ ఈవినింగ్ సార్, రామకృష్ణ బండి రామకృష్ణ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. బలేమే సారు, కరెంటు బిల్లు ఒకరి పేరు మీద, అదే ఇంటి పన్ను ఒకరి పేరు మీద, కరెంటు బిల్లు ఒకరి పేరు మీద అంటే ఈసీ తీసుకోవచ్చని చెప్పారు సార్. అది మీ సేవలు అడిగితే ఈసీ కూడా తన పేరు మీద ఉంటుంది కదా, అప్పుడు అతనికి ఎలా వర్తించిద్ది అని మీ సేవ అతను ప్రశ్నించాడు సార్. అయితే మళ్ళీ బలేమేసాను కనుక్కొని చెప్పొచ్చు అన్నట్టుగా. రేపు అయితే మీకు క్లారిటీ ఇప్పిద్దాము. సరే సార్. సార్ అంటే సార్ ఒక దానికి నేను చెప్పడం ఏంటంటే సార్, ఈసీ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చేసుకుంటారు, కానీ ఇంటి పన్ను వాళ్ళ పేరు మీద మారదు సార్. కొంతమంది ఏంటంటే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ పేరు మార్చరు. ఇప్పుడు దాని గురించి మనం టెన్షన్ పడకుండా ఇంటి మున్సిపాలిటీ కోసం పన్ను కట్టించి పాత డ్యూలు క్లియర్ చేస్తేనే పేరు మారుస్తున్నాడు. అట్లాంటిది ఏం లేకుండా మనం ఈసీ ఏదైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తామో అది తీస్తే సరిపోతుంది. అతను ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఓనర్ పేరు మీద ఉంటుంది కాబట్టి అది సరిపోద్ది అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ రోజు. ఓకే అండి, రేపు దీనికి సంబంధించి మనం ఒక క్లారిటీ ఇద్దాము. నెక్స్ట్
ఓకే, ఎవరికి డౌట్స్ కానీ లేకపోతే రోహిత్ గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఓకే సార్, రోహిత్ గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. సార్ రోహిత్ గారు. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రేపు అందరికీ హ్యాపీ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉంది? అవును సార్. వన్ సెకండ్ సార్. ఒకటి ఏంటంటే, ఇందాక మేడం చాలా చక్కగా ఆ బిజినెస్ కాన్సెప్ట్ నేను లాస్ట్ లో విన్నా, కానీ మేడం సహజంగా అన్ని ద బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్పారు కాబట్టి మేడంకి అప్రిసియేషన్ అంటే. ముందు కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. సో ఇక్కడ ఇవాళ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే సార్, మనం ఏదైతే నేను హోమ్ ఆటోమేషన్ కి సంబంధించి మనం ఈ విల్లాస్ వీటి గురించి చెప్పామో, దానికి ఒక లీడ్ అంటే మనకి మంచి సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళతో ఒకరితో కలవటం జరిగింది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ మనం ఇన్ డీటెయిల్ గా చెప్తాం. తర్వాత మార్నింగ్ నుంచి నాకు ఈవీ బైక్స్ గురించి వికారాబాద్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంచిర్యాల నుంచి సత్యం గారు కాల్ చేశారు, లాసిక్ సత్యనారాయణ గారు కాల్ చేశారు. సో అంటే మనం ఈవీ బైక్స్ కూడా మీరు ఈ రోజు ఏదైతే చూస్తున్నారో, తర్వాత అంటే ఇంకొక 5-6 నెలల్లో మొత్తం కూడా వేరే వెహికల్స్ ఏం కనపడకుండా మార్కెట్ లో అంతా ఈవీ సెగ్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని మనం ఎంత గట్టిగా ఎఫెక్టివ్ గా సోలార్ తో పాటు అది కూడా మీరు చెప్పగలిగితే కనుక అది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత నేనేం చెప్తున్నా అంటే సార్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు ఫ్రాంచైజీ డీలర్షిప్ తీసుకోగలిగితే మీరు ఓన్ గా తీసుకుంటే అదొక అడ్వాంటేజ్. లేదు ఈ ఈవెంట్స్ గురించి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని మీద నుంచి మనకి ఎదురుగి ఆ ఓవర్ రైడింగ్ కమిషన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ ద్వారా సో మీరు ఆ డీలర్షిప్ ఇప్పిస్తా అది ఒక అడ్వాంటేజ్ కింద వర్క్ అయ్యే విధంగా. సార్ హలో సార్, వినపడుతుందండి? హలో వినపడుతుంది, చెప్పండి సార్. సార్ నా వాయిస్ అనిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఇంత మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈవీ బైక్స్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా డీలర్షిప్ మీరు తీసుకుంటే అవకాశం ఉంటే మీరు తీసుకోండి. లేదంటే కనుక ఎవరికన్నా రికమెండ్ చేసినా కూడా ఇది మంచి గ్రోయింగ్ బిజినెస్ అండి. అంటే మీకు అందరికీ కూడా చాట్ జీపీటీ, గూగుల్ ఒకటి ఐడియా ఉంటుంది కాబట్టి ఈవీ మార్కెట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఒకసారి కొట్టండి. ఏ రకంగా బిజినెస్ ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా జనాలు దానిలో నుంచి సంపాదించుకుంటున్నారు అనేది ఒక ఆపర్చునిటీ. అంటే బిజినెసెస్ ఎప్పుడు కూడా ఏంటంటే స్టార్టింగ్ దీంట్లో ఉన్నప్పుడు అంటే టెక్నాలజీ పరంగా ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద అందరికి నమ్మకం ఉంటుంది. కానీ ఒక పరిస్థితులు అలా క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ రోజు పెట్టుకుంటే బాగుండేదే. ఇవాళ గతంలో బజాజ్ డీలర్షిప్ కానివ్వండి, మారుతి డీలర్షిప్ కానీ, ఆ వచ్చిన పెట్రోల్ బంకులు అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ డేస్ లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంపన్నులు అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఈవీ సెగ్మెంట్ కూడా అదే రకంగా గ్రో అవుతుంది ఒకటి. తర్వాత ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించి నేను నిన్న మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. మంగళవారం పూట మంగళవారం లేదంటే బుధవారం మన గుంటూరు ఆఫీస్కి ఒకళ్ళు వచ్చి సార్ని మీట్ అవుతారు. సో అదే విధంగా నేను ఇంకొకరితో కూడా మాట్లాడటం జరిగిందండి. సో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇంకొకటి మేజర్ గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే అండి, నేను ఈరోజు ఒక మంచి నెట్వర్క్ కలిగినటువంటి ఒక ఆయన కలవటం జరిగింది. అంటే నెట్వర్క్ ఇన్ ద సెన్స్ బిజినెస్ నెట్వర్క్ ఉన్నాడు. సో అతను చెబుతుంది ఏంటి అంటే, మీరు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకున్నా లేకపోతే మీరు మీ అసోసియేట్స్ అంటే ఈ బిజినెస్ మోడల్ అతను పూర్తిగా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ నంబర్ 1 అండి, ఈ బిజినెస్ మోడలే చాలా డిఫరెంట్ గా ఉంది, ఖచ్చితంగా మీరు అసోసియేట్స్ కి బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను నా వంతుగా నా కంట్రిబ్యూషన్ పరంగా కూడా నేను చెప్తాను అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆయన మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా కూడా గార్మెంట్స్ దగ్గర నుంచి, అంటే నేను ఇది నిన్న కలుస్తానని చెప్పా, నేను మొన్న మీటింగ్ లో చెప్పాను, నిన్న కుదరలేదు, ఈ రోజు కలిసాం. సో ఎందుకు ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నా అంటే,
మనకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే మీ ఏరియాలో మనం చేయగలుగుతామో, మన నెట్వర్క్ స్ట్రాంగ్ ఉండి మనం చేయగలుగుతాం అనుకుంటామో అన్ని రకాల ప్రొడక్ట్స్ ని మనం తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ అతను చెప్పింది ఏంటి అంటే, మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు అంటే సార్ మాట్లాడేప్పుడు మీరు గమనించుంటారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువకి మనం ఇస్తాం మనకి. అది 100% ఉంది. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, వాళ్ళు ఒక నెట్వర్క్ కానివ్వండి, లేకపోతే అక్కడ కొనిపించేటువంటి వాళ్ళకి కానీ ఏమి లాభం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఆ మార్జిన్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన బిజినెస్ లో ఏంటి అంటే, మీరు ఏ నెట్వర్క్ అయితే మీరు గ్రో చేసుకుంటారో ఆ నెట్వర్క్ ద్వారా మీకు అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అతను చెప్పింది ఏంటంటే, మీరు సార్ చెప్పినటువంటి లో కాస్ట్ అంటే అందరికన్నా తక్కువ ప్రైస్ మనం ఇవ్వాలి అంటే కనుక పర్చేసింగ్ లో వాల్యూమ్స్ లో పర్చేజ్ చేయాలి. సో ఆ వాల్యూమ్స్ లో పర్చేజ్ చేయాలి అంటే మన నెట్వర్క్ అంత బలంగా ఉంది. మన నెట్వర్క్ ఎంత బలంగా ఉంటే కస్టమర్ కి అంత తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ అడ్వాంటేజ్ ని కస్టమర్ కి ఇచ్చినప్పుడు దాని నుంచి మనం కూడా అమౌంట్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. సో దీనిలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రోడక్ట్ కనుక 10,000 రూపాయలు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ వెబ్సైట్ లో చూసినా కూడా, అంటే అమెజాన్ కానీ వీటిలో కానీ ఏదైనా మీరు గమనిస్తే, అది ఒకవేళ ఒక 7,000 రూపాయలకు ఉందనుకోండి, 7,000 రూపాయలకు ఉంటే కూడా మనం దాన్ని 5,000, 4,500, 6,000 అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా తక్కువగా ఇవ్వటానికి మనకి స్కోప్ ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పుడైతే అంటే మనం వాల్యూమ్స్ లో చేసినప్పుడు, అంటే మీ నెట్వర్క్ ఎంత బలంగా పెంచుకుంటారో మనం ఆర్డర్స్, అది కూడా ఏంటంటే మీరు ఎక్కడ స్టాక్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఒకటి సార్ చెప్పినట్టు అది స్టార్ట్ చేసిన తర్వాత మీ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళందరూ ఆ ప్లాట్ఫామ్ నుంచి మీకు లింక్ నుంచి వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఆ కస్టమర్ మీ ద్వారా పర్చేజ్ చేసినట్టుగా అవుతుంది. సో ఆటోమేటిక్ గా మీకు అమౌంట్ వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే, మనం ఓన్ గా వాడుకోవటానికైతే అది ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తారు. మీరు అర్థం చేసుకోండి. మీరు బిజినెస్ పరంగా చేయాలి అనుకుంటే, అంటే ఒక ప్రోడక్ట్ ని మీరు ఒక కస్టమర్ కి అమ్మాలనుకుంటే 5,000 రూపాయలు ఉంటే, మీరు ఓన్ గా కొనుక్కోవాలో 1-2 కొనుక్కోవాలనుకుంటే కూడా దాన్ని మనం ఇంకొక 500, 1000 రూపాయలు తక్కువకి మనకి ఇవ్వడానికి అవకాశం. అంటే ఇక్కడ మనం లాభం ఏమి అంటే, మనం కస్టమర్ దగ్గర అయితే మనం ప్రాఫిట్ వేస్తాము. సో ఇది మన ఓన్ యూసేజ్ కోసం తీసుకున్నాం కాబట్టి ఆ కమిషన్ మనకు కట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా తక్కువ ప్రైస్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒక అప్డేట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా సార్ ఏదైతే సర్వీస్ చెప్తున్నారో వాటన్నిటినీ కూడా మనం చాలా ఫాస్ట్ గా డెలివర్ చేయడానికి అవకాశం ఉంది. మన చేతిలో ఉన్నల్లా ఏంటంటే మనం నెట్వర్క్ ని గ్రో చేసుకోవాలి. సో దాని గురించి ఎక్కువ మీరు ఫోకస్ పెట్టి మీ టీమ్ ని గ్రో చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైం, చాలా తక్కువ టైంలోనే మనం ఈ సర్వీసెస్ అన్ని కూడా యాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది నా అప్డేట్ అండి. ఇంకా రేపు కూడా ఇంకొక 2 మీటింగ్స్ ఉన్నాయి. సో ఆ 2 మీటింగ్స్ తర్వాత రేపు ఈవినింగ్ నేను మాట్లాడతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చూసిన ఫోటోలు ఏమన్నా మన రేపు మార్నింగ్ కల్లా కానీ ఈ రోజు కానీ పెట్టగలిగితే బాగుంటుందని మా అసోసియేట్స్ ఫోటోల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్ నేను పెడతాను సార్. అది అంటే అవి అన్ని డైరెక్ట్ గా తీసిన ఫొటోస్, అందుకని నేను కొద్దిగా మనం డిజిటల్ ఇదిగా పెడదాం అనేటువంటి ఆలోచన. నేను ఒకసారి సార్ తో మాట్లాడి చెప్తాను. మనకు కొంతమంది సందేహాలు ఉన్నాయి సార్. డైరెక్ట్ గా అంటే డిజిటల్ గా ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్పు ఉంటుంది, మేము తీసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉంటుందని సార్. వాళ్ళకి ఏదంటే డైరెక్ట్ పెడుతున్న తర్వాత మనం బయట పెట్టి సార్ డైరెక్ట్ ఫొటోసే పెట్టేసేయండి అండి. నాకు పెడితే నేను అందరికి షేర్ చేస్తాను. రోహిత్ గారు మీకు ఆల్రెడీ పెట్టాను సార్. నేను ఒక్కసారి మళ్ళీ ఒక అరగంట తర్వాత ఒకసారి మాట్లాడి సరే సార్. ఓకే రైట్ సార్. ఈ రోజు అప్డేట్స్ ఇచ్చిన మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి మరియు మన జూమ్ మీటింగ్ లో పాల్గొని ఇచ్చిన అప్డేట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రేపు ఆదివారం సార్. యథావిధిగా రేపు మనం గత ఆదివారం లాగా మళ్ళీ మనం అందరం కూడా ఒక యుద్ధం లాగా, ఒక పోరాటం లాగా ప్రతి ఒక్క అసోసియేట్స్ ని, ప్రతి ఒక్క మిత్రుడిని, శ్రేయాభిలాషిని
మన బంధువుల్ని అందరిని కూడా జూమ్ మీటింగ్లో తీసుకురాగలిగితే రేపు సోలార్ దాని మీద మరి ఈవీ బైక్ల మీద ఇట్లా ప్రతి అంశం మీద కూడా చర్చ ఉంటుంది సార్. సోలార్ నుంచి మన 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 మల్లేష్ గారు మాట్లాడతారు, అట్లా మిగతా వాళ్ళు కూడా మాట్లాడే కోసం సార్ మన అధినేత ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మందిని జూమ్ మీటింగ్ కి తీసుకురాగలరు అని చెప్పేసి జూమ్ మీటింగ్ కి రావటం వల్ల చాలా అప్డేట్స్ మనం మంచిగా వినగలుగుతున్నాం సార్. రేపు కొనసాగించడం కోసం అవకాశం ఉంటుంది. రాని వాళ్ళకి చాలా బ్యాడ్ సార్, ఎందుకంటే అప్డేట్స్ పోవటం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఏదైనా చెప్పడం కోసం కానీ అవకాశం లేదని సార్ ఎండి గారు హ్యాండిల్ చేశారు. మాట్లాడుతున్నారు. మన ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి మన కళ్యాణ్ చక్రవర్తి గారు రేపు ఇది కూడా మన ఐటమ్ అండి దీంట్లో. కాబట్టి అందరు కూడా మీరు మొన్న కూడా ఎవరో వస్తారు క్యాండిడేట్స్ ఉన్నారన్నారు, వాళ్ళని కూడా ఒకసారి జూమ్ మీటింగ్ లోకి రమ్మనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటే ఏంటంటే మన పరిధిలో ఎంతో మంది ఉంటారు, ఎక్కడో చోటకి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. అటువంటిది మనకి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవటం, రేపు ఎడ్యుకేట్ అయితే 10 మందిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం రేపు ఒక 10 మందిని ఇన్వైట్ చేసినట్టయితే కాస్త గ్రాండ్ సక్సెస్ చేసుకుంటాం. చాలా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వస్తారని చెప్పేసి ఆశిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన బంధం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు జూమ్ సెక్షన్ ని ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. రేపు తిరిగి యథావిధిగా 8 గంటలకు ఉంటుంది కాబట్టి ప్రతి మిత్రుడు కూడా రేపు జూమ్ సెక్షన్ కి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సాగిస్తున్నాం సార్. మీరందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మీ ప్రయత్నం కొనసాగించండి సార్. ఖచ్చితంగా మనం విజయవంతం అవుతాం, మనం విజయం వైపు ప్రయాణిస్తాం. మనం ఇప్పుడు దాకా పట్టుకున్న ఓపిక మనందరం కూడా దగ్గరికి చెరువైతుంది సార్. విజయం అనేది దాన్ని మనందరం కూడా దాన్ని కష్టపడాల్సిన బాధ్యత మన అందరం మీద ఉంది సార్. విజయం వచ్చేటప్పుడు కష్టాలు ఎక్కువ ఉంటాయి సార్. ఆ కష్టాలను మనం కొంచెం అధిగమించితే మన విజయాలు అనేది మనం సునాయాసంగా మన వైపు రాగలుగుతాయి అని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. కాబట్టి రేపు జూమ్ మీటింగ్ కి ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్లాన్ మీరు వాళ్ళు ప్రయత్నం చేయండి భావిస్తూ ఈ జూమ్ సెక్షన్ ని క్లోజ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్.